ప్రియులకు శుభోదయం, శుభాశిష్యులు. ఈరోజు సర్వదేవత వశ్యం చేసుకునే అఘోర వీరభద్ర మంత్రం, మలయాళ మంత్రం. ఈ మంత్రాన్ని చాలా యథాప్రయాసకు వచ్చి సిద్ధింపజేసుకొని కఠోరమైన 3008 జపం చేసి దీన్ని సిద్ధింపజేసుకున్న తర్వాత మీరు జపం చేయలేక సాధక ప్రియులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ఈ సాధన అనేది జప సాధన కాకుండా యంత్రంతో సిద్ధించే విధంగా ఈ అఘోర వీరభద్ర మంత్రంకు ఒక యంత్రాన్ని తయారు చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ యంత్రం విధిగా మీకు కట్టడం జరుగుతుంది. ఆ యంత్రంతో ఈ మంత్రం సిద్ధిస్తుంది. మేము చేసినట్టుగా 3008 జపాలు మీరు చేయాల్సిన అవసరం లేదు. మేము చేసి సాధించుకున్నాం కనుక దాన్ని ఎలా చేయాలి, సాధక ప్రియులకు ఎలాగైతే త్వరితంగా శీఘ్రంగా తొందరగా సిద్ధిస్తున్న ఉద్దేశం మీద మేము నానా కష్టాలు పడి సర్వ యథాప్రయాస కోర్చి యంత్రం తయారు చేసినాం. ఆ యంత్రం మూలంగానే మీకు ఈ మంత్రం సిద్ధిస్తుంది 11 రోజులల్లా. చాలా అద్భుతమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడానికి సాధక ప్రియులు 15,016 రూపాయలు గురుకట్నం తీసుకొని రావాలి. యంత్రానికి గాను చేసేటటువంటి తాంత్రిక ప్రయోగ విధానానికి గాను. ఎందుకంటే మాది కూడా కష్టం ఉంటుంది. దాంతో ప్రకారంగా మేము టెంపుల్ని కట్టడం జరుగుతుంది కనుక మీరు ఆ టెంపుల్కి కూడా డొనేషన్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి అర్థం చేసుకోవాలి. చాలా అద్భుతమైన మంత్రం అండి. సర్వదేవతలను వశం చేసుకునే అఘోర వీరభద్ర మంత్రం ఇది. ఈ మంత్రాన్ని ఒకసారి చెబుతా. ఇవన్నీ కాగితం మీద రాసి చెప్పడానికి అవకాశం లేదు. దానితో పాటుగా కొన్ని అక్షరాలను కూడా మేము దాచి చదవడం జరుగుతుంది కనుక యూట్యూబ్ ప్రామాణికంగా చూసుకొని రాసుకోకండి. దయచేసి అర్థం చేసుకోండి. అలా చేసుకున్న వాళ్ళు చాలామంది ఖరాబ్ అయ్యారు, ఇబ్బందుల పాలయ్యారు కనుక ఈ మంత్రాన్ని చెబుతున్నా, ఒకసారి వినండి. ఓం అఘోర వీరభద్ర, హాంకార వీరభద్ర, కనవీరభద్ర, శూర తాకు తాకు ఎరిట్ట పర్యేహం యమంగనముం సత్తీత దండమున్ వెనుపులి తోలాసనమున్ ఒకర్ కయ్యిల్ కపాలమున్ ఒకర్ కయ్యిల్ శులమున్ మితి పాదకుడుం అడియనెత్తై పోద్ హాంకారమాయ్ వియందు ఓంకారమాయ్ హెరింది ఎనసరి పోదు పత్తు పత్తు అఘోరమాయ్ వత్తు నిమ్మల్మా ఎరి ఎరి స్వహా. ఇది చాలా చాలా అద్భుతమైన మంత్రం. దీని యొక్క విధి విధానం మధ్యలో కొన్ని అక్షరాలు దాచడం. మా దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని విషయాలని సమకూలంగా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి సాధక ప్రియులు సాధకోత్తములు అర్థం చేసుకొని మా దగ్గరకు వచ్చి తీసుకొని నేర్చుకొని చాలా వరకు బాగుపడి సమాజానికి ఉపయోగపడే పనులు చేసుకుంటారని ఆశిస్తూ ఈ మంత్రాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. నాన్న ఖచ్చితంగా తాంత్రిక విధానం, మంత్ర విధానం, యంత్ర విధానం అనేది 100% నమ్మాలి. మనం పీల్చే గాలి ఉన్నది ఎంత వాస్తవమో గాలి కూడా పంచభూతాలు. మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టు ఇట్ విల్ బి లెంత్ అండ్ అటాచ్మెంట్ టు స్కై, అంటే ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలతోటి మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవం లింకు పడి ఉంటుంది. కొంతమంది హాస్పిటల్ పోతే అన్డయాగ్నోస్టిక్ ప్రాబ్లం అని చెప్తారు. డయాగ్నోసిస్ చేసి పరీక్షలు చేసి ఎలాంటి రోగం ఉండదు, కానీ మాకు ఏదో ఒకటి జరుగుతుంటుంది. మరి హాస్పిటల్కి పోతే తేలాలి కదా, తేలదు. ఎందుకు? గ్రహాల వలన మన మానవ శరీరం అనేది నిర్మితమై ఉంటుంది కనుక ఖచ్చితంగా యంత్రమంత్ర తాంత్రిక విద్యలతోటి వీటిని పారగొట్టడానికి అవకాశం ఉన్నది కనుక చాలామంది అర్థం చేసుకొని మంత్రాలను నేర్చుకోండి, బాగుపడండి. మంచికి వాడుకోండి, చెడుకు వాడుకోకండి దయచేసి. ఓం నమః శివాయ.